ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో కొన్ని పద్ధతులు భలే అనిపిస్తాయి. ఆషాఢంలో ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోవడం, అలానే చేతికున్న గాజులు తీసి మళ్ళీ కొత్త గాజులు వేసుకోవడం, తాళిబొట్టులో ఉన్న పసుపు తాడుని తీసి మళ్ళీ కొత్త తాడుతో గుచ్చుకోవడం, అలానే కొబ్బరి చిప్పతో ఉంగరాలు చేసుకొని పెట్టుకోవడం, ఇలా కొన్ని కొన్ని సాంప్రదాయాలు భలే అనిపిస్తాయి. గోరింటాకు అంటే ఇప్పుడు కాదు, మా చిన్నప్పుడు అయితే గోరింటాకుని కోసుకొని తెచ్చుకొని గోరింటాకు ఎర్రగా పండడానికి చింతపండు, అలానే తాటాకు లేదా కుండపిక్క ఇవి వేస్తే గోరింటాకు ఎర్రగా పండుతుంది అని చెప్పేవారు. వాటిని కూడా తెచ్చుకొని రోట్లో రుబ్బుకొని పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడైతే సింపుల్‌గా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాము. గోరింటాకు మనం పెట్టుకోవడంతో పాటు నలుగురికి పంచిపెట్టడం కూడా చాలా మంచిది. గోరింటాకు పెట్టుకుంటే ఐదో తనం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కూడా కంపల్సరీగా పెట్టుకుంటారు. ఇప్పుడు కోన్ అయితే తొందరగా పండిపోతుందని చెప్పేసి కోన్ పెట్టేసుకుంటున్నాము. కోన్ కంటే కూడా గోరింటాకు హెల్త్‌కి మంచిది. మీరు కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా? కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో లైక్